హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఇదైతే నిన్న నైట్ చపాతీ అయితే చేయంగా మిగిలిందండి. ఇంక మార్నింగ్ అయితే ఏమీ బ్లాగ్ అనేది షూట్ చేయలేదు. ఎందుకంటే డైలీ ఇంకా అదే షూట్ చేయటం కదా, అందుకని ఏమీ చేయలేదండి వ్లాగ్ అనేది. ఇంకా సరే అని ఒక్కరో పిండి అయితే ఉంది కదా, దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి నిన్న. ఇంకా తీసేసి కొద్దిగా ఈవినింగ్ ఇంకా పిల్లలు ఈవినింగ్ స్కూల్కి వచ్చేలోపు చేసేద్దాము స్నాక్స్ కిందకి, లేదంటేనేమో రేపొద్దున స్నాక్ బాక్స్లోకైనా స్నాక్స్ అయితే బాగుంటాయి కదండి, అందుకనే ఇదైతే చేస్తున్నానండి. ఇది వచ్చేసి సండే రోజు సండేదండి, సండే రోజు తీసింది. ఇంక నేను పెట్టడానికి చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాను. కాకపోతే ఇంక అక్కడ వీడియోస్ ఏం తీయలేదండి. ఇంకా ఇప్పుడే కదా, నాకెందుకో తీయాలంటే అంతగా అంటే ఏదో డిఫరెంట్‌గా చూస్తారేమోనన్న భయము, నర్వస్‌గా ఉంది. అందుకని తీయలేదనమాట. ఇంక ఇలాగ అందరికీ తెలిసిందేనండి. కాకపోతే చపాతీ పిండి మిగిలింది గదా, నేనైతే దీనిలో ఉప్పు ఆల్రెడీ ఏసి కలిపేస్తాం గదండీ. దీనికి కారం గానీ ఏమీ ఏయలేదు. వేయించిన తర్వాత అయితే వే వే చేస్తాను. ఇదేనండి నా ఈవినింగ్ అయితే పిల్లలకి స్నాక్స్ కిందకి ఇలా అయితే కాజాలయితే చేస్తున్నా అనమాట. మార్నింగ్ నిన్న నైటే కదా తిన్నది చపాతీ. అందుకని ఎవరు ఇంట్రెస్ట్ అయితే చూపించలేదండి. అందుకని ఇలా అయితే కట్ చేస్తే తర్వాత 2 డేస్‌కి అయితే పిల్లలకి స్నాక్స్ కిందకి స్కూల్‌కి పంపించడానికి ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతోటి ఇట్లా అయితే చేస్తానండి. పిండి అయితే పాడైపోలేదు. నేను చేస్తుంటే మా బుడ్డమ్మాయి అయితే నా పక్కనే ఉంది. ఎందుకంటే తాను ఆ చపాతీ పిండి తీసుకొని ఆడుకునిద్దండి. చిన్న చిన్న టాయ్స్ లాగా అయన్నీ చేస్తూ ఆడుకుంటా ఉండిద్ది. ఇట్లా అయితే కట్ చేసుకుంటున్నాను. నాకైతే షేప్స్ అయితే సరిగ్గా రాలేదులెండి. ఇంకా వచ్చినంత వరకే కట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ లేకుండానే వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ చపాతీ పిండి కొద్దిగా టైట్‌గా ఉండేసి అసలు చేయబుద్ధి కాలేదండి. సరే పిండి పాడైపోయిద్ది కదా అన్న ఉద్దేశంతోటి చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ కిందకి టీలోకైనా బాగుంటాయి కదండీ, అందుకని ఇట్లా అయితే చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇవాళైతే నిన్నటైతే సోమవారం అయితే ఎటువంటి వ్లాగ్స్ అనేది షూట్ చేయలేదు. ఇవాళైతే మంగళవారం అయితే షూట్ చేశానండి. పిల్లలకి మార్నింగు నా హడావుడి లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ అయితే మీకు చూపిస్తాను. అవైతే చేశానన్నమాట. ఇప్పుడైతే అన్నీ రుద్దేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టానండి. ఆయిల్ కాగిన తర్వాత ఇవి వేసేసుకోవటమే. ఇవి వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవటమేనండి. ఇది ముందు రోజు నేను కలిపి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొద్దిగా బ్లాక్ కలర్ అనేది చేంజ్ అయిందనమాట. ముందుగా తీస్తే అది మెత్తగా ఉంటాయండి, అందుకని తీయలేదు. కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయింది. ఎప్పుడైనా మీకు కావాలి అనుకుంటే దీంట్లో తీపి కూడా తర్వాత ఇవి ఇట్లా వేయించేసి పాకం బెల్లం పాకం కూడా పట్టుకొని దాంట్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఎక్కువగా ఉప్పు వేసాను కాబట్టి చపాతీ కోసం కలిపిన పిండి కదండి, అందుకని ఇట్లా అయితే చేసేసి దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా అయితే వేసి పిల్లలకైతే ఇచ్చానండి. సూపర్ టేస్టీగా ఉన్నాయన్నారు. ఈవినింగ్ అయితే సండే రోజు స్కూల్కి కూడా సెలవే కదా, సండే రోజు కదా ఇది, ఈవినింగ్ అయితే నేను చేశాను అనమాట. 4కి అలా చేశాను. పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకు కూడా టేస్ట్ అయితే చూసారండి. చూసి నలుగురు పిల్లలు బాగున్నాయి 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 అని తిన్నారండి. నాకైతే పిండి కూడా వేస్ట్ అవ్వలేదు, బాగున్నాయండి. పిండి కూడా ఏం పాడైపోలేదు కాబట్టి చేశాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. కొద్దిగా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. ఇవైతే 2 డేస్కి స్నాక్స్ కూడా ఉపయోగపడుతుంది కదా, అందుకని ఇలా అయితే చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.